ఎన్టీఆర్ వీడియోలు వస్తుంటాయి, మూవీ వీడియోస్ వస్తుంటాయి. మూవీ లవర్స్ ఎవరున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, దేవరా హిట్టా ఫట్టా? వీడేంట్రా ఇంకా హిట్టా ఫట్టా అంటున్నాడు, హిట్టేగా అంటారా? అవునండి బాబు, ఉన్నారు కొందరు, పేర్లు ఎందుకులేండి. ఫట్టు పోయింది, అదే పాత రొట్టె కొత్త రొట్టె అని ఇంకా చెప్తున్నారు. మీరు చూసారుగా, మీకు ఎలా అనిపించింది? చూడని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం. చూసిన వాళ్ళు ఓకే, లివ్ ఇట్. చూడని వాళ్ళ కోసం. ఈ సినిమా చూడాలి అనుకుంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎవరి మాటలు వినొద్దు. ఇది 100% జెన్యూన్ రివ్యూ. మూవీ అయితే చాలా బాగుంది. మీరు ఎన్టీఆర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో 100% అది ఉంది ఇందులో. కొరటాల శివ ఆచార్య తీసాడుగా, అలాగే ఉంటుందేమో అనుకుంటారా? సమస్య లేదు. సినిమా అయితే చాలా బాగుంది. ఎవరి మాటలు వినకుండా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళేసి హ్యాపీగా చూసుకుని వచ్చేయచ్చు. నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఇంకపోతే కథలోకి వెళ్తే, కథ అందరికీ తెలిసిన విషయం. ఊరిలో భయమే ఎరుగని ఒక ముఠ, ఒక తెగ. ఆ తెగకు సంబంధించి ఇతను కూడా ఒకడు. కాకపోతే ఒక తెగ కాదు, 4 తెగలు ఉంటాయి. ఆ ఊరిలో 4 వర్గాలు. ఆ 4 వర్గాల్లో ఒక వర్గానికి ఇతడు నాయకుడు. ఆ 4 వర్గాల్లో ఇతను ఒక నాయకుడు, ఎన్టీఆర్ గారు. సైఫ్ అలీ ఖాన్ ఒక నాయకుడు. ఇలాగ 4 టీమ్స్. ఆ 4 టీమ్స్ యూనిటీ. వీళ్ళు ఏది చేయాలన్నా భయమే తెలియకుండా చేస్తుంటారు. అదే చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. సముద్రంలో జరిగేది ఏముంటుందండి? స్మగ్లింగ్ అనుకోండి. దానికి హెల్ప్ చేస్తుంటారు. ఇది సబ్జెక్టు. ఈ సబ్జెక్టులో సంవత్సరానికి ఒకసారి వీళ్ళకి యుద్ధం జరుగుతుంది. అదే మనం చూసాం ట్రైలర్లో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కొట్టినది. ఆ ఫైట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. గూస్ బంప్స్, లిటరల్లీ గూస్ బంప్స్ అంతే. ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది, అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. కంటి మీద రెప్పార్పకుండా చూస్తారు మీరు. మీ డబ్బులు వర్తినెస్ అక్కడ వచ్చేస్తుంది, ఇంకేం అవసరం లేదు. అంత బాగుంటుంది ఆ ఫైట్ అయితే. ఇదంతా అసలు ఏందిరా కథ అంటే, అజయ్ ప్రకాష్ రాజ్ని అడుగుతారు స్టార్టింగ్ ఎంటర్ అవ్వడం. సబ్జెక్ట్లోకి వెళ్తుంది, ఇదంతా వస్తుంది. ఆ తర్వాత ఈ తండ్రి కొడుకులు ఏంటి, అసలు వాళ్ళు స్మగ్లింగ్ ఎందుకు చేస్తున్నారు, అసలు ఆ తెగలేంటి, ఇది కథ. సినిమా అయితే బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. కొంతమంది అంటున్నారు సినిమాకి బ్యాక్గ్రౌండ్ సంబంధం లేదని. మనమే కొత్తదనం కావాలని కోరుకుంటాం, కొత్తదనాన్ని ఇస్తే మనమే తీసుకోం. ఇకపోతే ఇంటర్వల్ బ్లాక్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ నుంచి ఎంటర్ అవుతాడు చిన్న ఎన్టీఆర్. మరి పెద్ద ఎన్టీఆర్ ఏమయ్యాడు? అక్కడే ఉంది సబ్జెక్ట్. మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, మీకు ఇలాగా చెప్పేది. ఇలాగే మిమ్మల్ని వదిలేస్తే దేవుడికి భయపడరు, దెయ్యానికి భయపడరు. కాబట్టి మీ ముందుండడం కన్నా మీ వెనకుండి, మీ కంటికి కనిపించకుండా దేవుడిలాగా దెయ్యంలాగా నేను కూడా కనపడని భయాన్ని అవుతా అని చెప్పి దేవరా దూరం అవుతాడు. అదే వాళ్ళ కొడుకు ఎదిగిన తర్వాత ఇంక సబ్జెక్ట్లో తీసుకెళ్తుంది కదా. ఇంకా అక్కడ ఎన్టీఆర్ నిజంగా భయస్తుడా, లేక భయాన్ని అడ్డం పెట్టుకుని వెనక దేవరా చేస్తున్నట్టు ఇతనే చేస్తున్నాడా అనేదే కదా. మనం అనుకునేదే రెండిట్లో ఒకటి ఉంటుంది. ఒకటి ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ చనిపోయినా ఉండాలి, అతని ప్లేస్లో ఇతను రీప్లేస్ చేయాలి. అంటే అతను చేస్తున్నట్టుగా ఇతను చేస్తుండాలి. ఇదొక వెర్షను. సెకండ్ వెర్షను నిజంగానే పెద్ద దేవరా ఎక్కడో వెళ్ళిపోయి ఉంటూ వీళ్ళకి కనిపించని సముద్రంలోకి వీళ్ళు వెళ్తే వీళ్ళని చంపుతున్నట్టు, భయపెడుతున్నట్టు కనిపించని భయం అవుతున్నాడు వీళ్ళకి. ఇతను నిజంగా భయస్తుడేయండి. క్లైమాక్స్లో ఇంకా ఇతను అందుకోవాలి. వాళ్ళ నాన్న చనిపోయాడనో లేదా వాళ్ళ నాన్న రాలేదనో ఫైనల్గా ఇతను అందుకొని చేయాలి. ఈ రెండిట్లో ఒకటే కదా, మనకి ఈజీగా తెలుసు. కానీ దీన్ని కొరటాల ఎలా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనేది విధానం బాగుంది. కన్ఫ్యూజింగ్ ఏం లేదు, చెప్పాలనుకున్న కదా క్లియర్గా చెప్పేశారు. ఇంకా క్లైమాక్స్లో అసలు రివీల్ అవుతుంది, అస్సలు నిజంగా దేవరా బ్రతికున్నాడా చనిపోయి. పడవలో మనకి ఎన్టీఆర్ని చూపిస్తారు కదా ఫైర్లో కత్తులు పట్టుకొని. ఆ సీన్లో ఉన్నది పెద్ద దేవరానా చిన్న దేవరానా, లేదా సెకండ్ విలన్ ఏమైనా ఉన్నాడా అనేది మీకు అక్కడ రివీల్ అయిపోతుంది. ఇదైతే కొద్దిగా నాకు హైప్ అనుకోవలేదు. ఇంటర్వల్ బ్లాక్ ఉన్న ఫైట్తో పోల్చుకుంటే లిటరల్లీ కొంత తగ్గింది. ఇది వాస్తవం చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను వేసుకున్నా కూడా పర్లేదు, నిజం ఇది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి రివ్యూ అనేది. ఈ ఇంటర్వల్ బ్లాక్ మాత్రం గూస్ బంప్స్ అంతే. ఇంటర్వల్ బ్లాక్తో పోల్చుకుంటే క్లైమాక్స్ కొంత తగ్గింది, అది వాస్తవం. ఎందుకంటే ఆయన దేవరా కొడుకు కదా, అంత దేవరా అంత ఉండదు. నెక్స్ట్ పార్ట్కి ఏమన్నా ఇదవుతుందో. పోతే ఇంకా క్లైమాక్స్లో బాహుబలి ఏ విధంగా ఉంటుందో ట్విస్ట్, సేమ్ ట్విస్ట్ ఇందులో, సేమ్ ట్విస్ట్ అంతే ఎగ్జాక్ట్గా. ఒకసారిగా ఈ సీన్ చూడగానే అరే బాహుబలి అని కట్టప్ప ఇది గుర్తొస్తుంది, వేరేదే లేదు, ఇంకా అది గుర్తొచ్చేది.
ఇదే అండి మూవీ రివ్యూ. కొంచెం లేట్గా వచ్చింది ఏమనుకోవద్దు. నేను తిరుపతికి వెళ్ళేసి వచ్చాను. తిరుపతి నుంచి రావడం, మూవీ చూసుకొని వెంటనే మీకు రికార్డ్ చేసి ఇది పెడుతున్నాను. అందుకే ఇదంతా. తిరుపతి కూడా వీడియో ఉంది, వ్లాగ్ వస్తుంది, చూస్తూ ఉండండి. త్వరగా చూసుకుని త్వరలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మూవీ రివ్యూ చెప్పాల్సి ఇప్పుడు లేట్ అయిపోయింది, ముందు రివ్యూ చెప్పేశాను. పోతే మీకు నెక్స్ట్ ఈ ఎన్టీఆర్ దేవరా మూవీ గురించి కొందరు సినీ క్రిటిక్స్ అనాలో ఏమన్నా తెలీదు, పెద్ద పెద్దోళ్ళు పేర్లు కూడా చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి, వాళ్ళకి ఇస్తాను కౌంటర్. మీరు ముందుగా ఇంతసేపు చూసారంటే ఖచ్చితంగా నా వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, గంట బిల్ అసలే మర్చిపోవద్దు, గట్టిగా కొట్టండి. ఎన్టీఆర్ వీడియోలు వస్తుంటాయి, మూవీ వీడియోస్ వస్తుంటాయి. మూవీ లవర్స్ ఎవరున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడే కాదు, పాత మూవీస్ ఏమైనా ఉన్నా కూడా మీరు అడిగితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, జై ఎన్టీఆర్, జై హింద్.